సినీ నటి సమంత రెండో పెళ్లికి రెడీ అయిందన్న చర్చ జోరందుకుంది. ఇటీవలే తన మాజీ భర్త నాగచైతన్య రెండో వివాహం చేసుకోవడంతో ఇక సమంత కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత ప్రేమాయణం సాగిస్తోందని చర్చ నడుస్తుంది. ఓ సినిమాతో అతడితో ఆయన పరిచయం ప్రేమగా మారిందనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే సమంత ప్రేమలో ఉన్నది సిటడెల్ దర్శకుడు రాజు నిడిమూరుతో అనే వార్త వైరల్ గా మారింది. సిటడెల్ షూటింగ్ సమయంలో సమంత రాజుకు మధ్య పరిచయం పెరిగిందని, అది కాస్త ప్రేమకు దారితీసిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వినిపిస్తున్నాయి. తాను రెండో వివాహం చేసుకోనని ప్రకటించిన సమంత తాజాగా రాజ్తో డేటింగ్తో ఉన్నట్లు వార్తలు రావడంతో సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సినీ నటి సమంత రెండో పెళ్లికి రెడీ అయిందన్న చర్చ జోరందుకుంది. ఇటీవలే తన మాజీ భర్త నాగ చైతన్య రెండో వివాహం చేసుకోవడంతో ఇక సమంత కూడా పెళ్లి పిట్టలకు ఎక్కేందుకు సిద్దమైందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత ప్రేమాయణం సాగిస్తోందని చర్చ నడుస్తుంది. ఓ సినిమాతో అతడితో ఆయన పరిచయం ప్రేమగా మారిందనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే సమంత ప్రేమలో ఉన్నది సిటడెల్ దర్శకుడు రాజు నిడిమూరుతో అనే వార్త వైరల్ గా మారింది. సిటడెల్ షూటింగ్ సమయంలో సమంత రాజుకు మధ్య పరిచయం పెరిగిందని, అది కాస్త ప్రేమకు దారితీసిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వినిపిస్తున్నాయి. రెండో వివాహం చేసుకోనని ప్రకటించిన సమంత తాజాగా రాజ్తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, పాన్ ఇండియా లెవెల్లోనే హీరోయిన్ సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తన అందం, అభినయంతో పాటు మెయిన్ తన గ్లామరస్ తో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సమంత. మొదటి సినిమాతోనే అందరినీ ఏదో మాయ చేసింది అంటూ కూడా తనపై ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఏం మాయ చేసావే సినిమా సమంతకి ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చింది. తాజాగా సమంతకు సంబంధించినటువంటి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది సందీప్. అయితే ముఖ్యంగా సమంత అంటే టాలీవుడ్ లో తన కెరియర్ ఏమాయ చేసావతో నాగ చైతన్యతో తన జర్నీ మొదలై ఆ తర్వాత ప్రేమ, పెళ్లి, సో ఈ విధంగా తన జర్నీ ఎలా ఉందో మనకందరికి తెలిసిన విషయమే. అయితే సమంతకి జెస్సీ అంటూ కూడా అభిమానులు అంటే ఒక నాగ చైతన్యే కాదు, అభిమానులు కూడా సమంత మాయలో పడిపోయారు. కెరియర్ ఒక రేంజ్ లో ఉన్న సమయంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ ప్రేమ జంటను చూసి అందరూ కూడా టాలీవుడ్ స్టార్ కపుల్ అంటూ కూడా సినిమా అభిమానులు, అలాగే ఇటు నాగ చైతన్య అభిమానులు, సమంత అభిమానులు కూడా మురిసిపోయారు. ఇక వారిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ వ్యక్తిగత కారణాలతో మాత్రం గత 2 సంవత్సరాల కిందట ఈ జంట అయితే విడిపోయారు. విడాకులు ఇచ్చిన కొద్ది రోజులకే నాగ చైతన్య శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లయితే గాసిప్స్ వినిపించాయి అప్పట్లో. అయితే వాటిని నిజం చేస్తూ ఇటీవల వీరిద్దరు కూడా ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి రీసెంట్ గా ఈ నెల డిసెంబర్ 4వ తారీఖున అతి కొద్ది కుటుంబ సభ్యుల మధ్యలో, అలాగే సినిమా ప్రముఖుల మధ్యలో జరిగింది. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత కూడా దాదాపు అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి సమంత మయోసైటిస్ కి గురైనట్లుగా అయితే తనే చెప్పుకుంటూ వచ్చింది. ఆరోగ్యం బాగాలేదంటూ కూడా 1.5 ఏళ్ల వరకు పైగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సమంత. రెండో పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న కూడా అంటే చాలా మంది పలువురు ప్రశ్న అంటే మెయిన్ గా రెండో పెళ్లికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చాలా మంది మీడియా వల్ల వచ్చు, అలాగే తనకు దగ్గరి సన్నిహితులు కూడా పలువురు అడిగినప్పటికీ కూడా ఆ ఉద్దేశం ఇప్పుడంటూ ఏం లేదని కూడా కొట్టిపడేసుకుంటూ వచ్చింది. అయితే మరికొన్ని సార్లు కూడా నేను ఒంటరిగానే జీవిస్తాననుకుంటూ చెబుతూ వచ్చింది సందీప్. అయితే మలైకా అరోరాకు బ్రేకప్ చెప్పిన అర్జున్ కపూర్, ప్రముఖ నిర్మాత బోని కపూర్ కొడుకు అర్జున్ కపూర్ మొన్నటి వరకు మలైకా అరోరాతో రిలేషన్ లో ఉన్నాడు. అయితే అర్జున్ తో హీరోతో లవ్ లో ఉన్నట్లు, త్వరలోనే వివాహం చేసుకున్నట్లయితే అప్పట్లో ఒక పుకార్లు కూడా వచ్చాయి సందీప్. అయితే తాజాగా సమంతకు సంబంధించినటువంటి ఒక వార్త అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సిటాడెల్ డైరెక్టర్ రాజు నిడిమూరుతో రిలేషన్ లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సిటాడెల్ సినిమా ఎంత సక్సెస్ అయిన విషయం మనందరికి తెలిసిందే. అయితే సిటాడెల్ షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమించుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరు త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో ఎంత నిజం ఉందో ఏంటో అసలు తానే చెబితే తప్ప, అంటే అఫీషియల్ గా తను
అంటే ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సమంత ఏదైనా కూడా తన సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు షేర్ చేసుకునే సమంత ఈ విషయంలో కూడా షేర్ చేసుకుంటున్న ఒక నమ్మకమైంది. సో ఇది డెఫినెట్ గా గాసిప్ అయితే గాసిప్ అయినా చెప్పుకోవచ్చు, లేదంటే ఒకవేళ ఈ వార్తలో నిజమైతే కనుక డెఫినెట్ గా తన సోషల్ మీడియా వేదికగా తను షేర్ చేసుకునే అవకాశం ఉంది సందీప్. వినోద్, అంటే రెండో పెళ్లి చేసుకుని ప్రకటించిన సమంత అంటే ఈ చర్చపై స్పందించాల్సి ఉంది, అదేవిధంగా అటు రాజు కూడా స్పందించాల్సి ఉంది. అంటే ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా సందీప్, అంటే ఈ ఇద్దరు కూడా ప్రస్తుతానికి ఎక్కడ అంటే వాళ్ళ సోషల్ మీడియా అఫీషియల్ గా అయితే వాళ్ళ సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేదంటే తనకున్న సన్నిహితుల మధ్యలో కూడా ఎక్కడ ఈ ప్రస్తావన అయితే రాలేదు. కాకపోతే తన ఒంటరి జీవితాన్ని జీవిస్తా భవిష్యత్తు జర్నీ గురించి చాలా ఈవెంట్స్ లో కావచ్చు, దాంతో తనకున్న సన్నిహితుల దగ్గర అలాగే మీడియా ప్రతినిధులతో కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పుడైతే తను ఇంకా పెళ్లి చేసుకొని ఒంటరిగానే నా జీవితం కంటిన్యూ చేస్తా అంటూ కూడా చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చింది. కానీ గత 6 నెలల నుంచి మాత్రం అంటే ఈ టాపిక్ అయితే ఎక్కువగా వైరల్ అయింది. తను మళ్ళీ లవ్ లో ఉన్నట్టు తను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. గత 2 రోజుల నుంచి మాత్రం సందీప్ రాజ్ తో డెఫినెట్ గా తను పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ఆ పుకార్లు అయితే షికార్లు అవుతూ సోషల్ మీడియాలో మొత్తం ఒక ట్రెండ్ అయితే అవుతుంది. ముఖ్యంగా నాగ చైతన్య శోభిత వివాహం ఈ నెల 4వ తారీఖున అయిపోయింది కాబట్టి సో దీని తర్వాత కూడా సమంతకి తనకున్నటువంటి దగ్గర సన్నిహితులు కూడా తనని గైడ్ చేసి మొత్తానికి ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు, ఒక పక్క సినిమాలకు బ్రేక్, మరొక పక్క తన హెల్త్ రీత్యా కూడా కొంత రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన సందర్భం. సో ఈ సమయంలో డెఫినెట్ గా తన తోడు గురించి తన సన్నిహితుల దగ్గర మాట్లాడినప్పుడు వచ్చిన సందర్భంలో కూడా కొంత లీక్లు అయితే బయటకు వచ్చాయి. డెఫినెట్ గా తను మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది. అఫీషియల్ గా తను సోషల్ మీడియా వేదిక ద్వారా అవ్వచ్చు, లేకపోతే తన సన్నిహితుల ద్వారా అఫీషియల్ గా అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా డెఫినెట్ గా జనవరి లోపు తన పెళ్లి గురించి ఒక ప్రస్తావన అయితే క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. అంటే కరాఖండిగా పెళ్లి చేసుకుని చెప్పిన తర్వాత చైతు పెళ్లి అయిన తర్వాతనే ఈ రూమర్ రావడానికి కారణమైందా? అంటే ఇదంతా చైతు మీద కోపంతో అనుకోవచ్చా? కోపం లాంటిది ఏం లేదు సందీప్. తను కేవలం దాదాపు 2 సంవత్సరాల నుంచి తన మయోటైజ్ అయిన ఆ వ్యాధితో తను కొంత అనారోగ్య పరిస్థితిలో ఉంది, రెస్ట్ కూడా తీసుకుంది. సో ఈ పరిస్థితుల్లో తను షూటింగ్స్ కూడా బ్రేక్ చేసుకుని కొత్త సినిమాల కమిట్మెంట్ విషయంలో అవ్వచ్చు కూడా ఎక్కడ కొత్త సినిమాలకి సైన్ కూడా చేయట్లేదు. సో కంప్లీట్ గా రెస్ట్ తీసుకునే అంటే నేను కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటున్నాను అంటే కొంతకాలం నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే దాంట్లోనే గత 2 సంవత్సరాల నుంచి అయితే తను కంటిన్యూ చేస్తుంది. సో ముఖ్యంగా మధ్య మధ్యలో మీడియా వల్ల అవ్వచ్చు, లేకపోతే తన దగ్గర సన్నిహితుల దగ్గర వచ్చిన సందర్భంలో మాత్రం ఇంకా పెళ్లి చేసుకుని నేను ఒంటరి జీవితాన్ని కంటిన్యూ చేస్తానే పలు సందర్భాలు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చింది. కానీ రీసెంట్ గా నాగ చైతన్య మీద కోపంతో పక్కన పెడితే నాగ చైతన్య శోభిత వివాహం అయినాక కూడా తన దగ్గర సన్నిహితులు కూడా అంటే ముఖ్యంగా తను రాజుతో రిలేషన్ లో ఉన్నట్టు కొంత గాసిప్స్ అయితే బయటకు వచ్చాక అంటే మొత్తానికి గాసిప్స్ మాత్రమే బయటకు వచ్చాయి. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ అయితే ఉంది. సో అది లవ్ పెళ్లి దాకా దారితీస్తుందా లేదా అనేది మాత్రం కేవలం అభిమానులు సృష్టించిన వార్తలే తప్ప వాళ్ళిద్దరు అఫీషియల్ గా అయితే ఎక్కడ పేర్కోలేదు. కానీ గాసిప్స్ మాత్రం ఉన్నాయి. సో డెఫినెట్ గా తన అఫీషియల్ గా తన సోషల్ మీడియా వేదికగా తను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తొందరలోనే చెబుతుంది అంటూ కూడా తన దగ్గర సన్నిహితులు అయితే చెప్తున్నారు. సో ఇక ఒంటరి జీవితానికి ఫుల్ స్టాప్ చెప్పి అఫీషియల్ గా 2025 కొత్త సంవత్సరం నుంచి సమంత కొత్త జీవితం కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా తన సన్నిహితులు అయితే చెప్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ వినోద్. సినీ నటి సమంత రెండో పెళ్లికి రెడీ అయిందన్న వార్త జోరందుకుంది. ఇటీవలే తన మాజీ భర్త నాగ చైతన్య రెండో వివాహం చేసుకోవడంతో ఇక సమంత కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత ప్రేమాయణం సాగిస్తోందని చర్చ నడుస్తోంది. ఓ సినిమాతో అతడితో అయిన పరిచయం ప్రేమగా మారిందనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే సమంత ప్రేమలో ఉన్నది సిటాడెల్ దర్శకుడు రాజు నిడిమోర్తో అనే వార్త వైరల్ గా మారింది. సిటాడెల్ షూటింగ్ సమయంలో సమంత రాజుకు మధ్య పరిచయం పెరిగిందని, అది కాస్త ప్రేమకు దారితీసిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వినిపిస్తున్నాయి. తాను రెండో వివాహం చేసుకోనని ప్రకటించిన సమంత తాజాగా రాజుతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.